హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. మరి కొత్త బ్లాగ్ తో నేనైతే మీ ముందరికి వచ్చేసాను. ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి ఇంకో 3 days లో మన బిగ్ బాస్ సీజన్ 8 అనేది స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ మన ప్రీవియస్ బ్లాగ్ లో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అనే వీడియో అనేది మనం అప్లోడ్ అనేది చేయటం అనేది జరిగింది. మనకి బిగ్ బాస్ అంటేనే తెలుసు కదా అందరికి, ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉండటం అనేది జరుగుతుంది అనేసి. ఆ ట్విస్టుల్లో భాగంగా మనం ఏదైతే ప్రీవియస్ బ్లాక్ లో కన్ఫర్మ్డ్ లిస్ట్ అనేది పెట్టామో దాంట్లో కొన్ని చేంజెస్ అనేది అవటం అనేది జరిగింది. ఆ చేంజెస్ ఏమైనాయి, ఎందుకైనాయి అనేది వివరంగా ఈ బ్లాక్ లో అనేది తెలుసుకుందాం మనం. అంతకంటే ముందల ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైతే వాచ్ అనేది చేస్తున్నారో వీడియోస్ అనేవి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందర వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడటం అనేది స్టార్ట్ అనేది చేయండి. సో ప్రీవియస్ గా మనం బ్లాగ్ అనేది అప్లోడ్ అనేది చేసాం, కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది. ఆ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది కొంచెం చేంజ్ అనేది అవటం అనేది జరిగింది. ఎందుకు చేంజ్ అయింది అంటే ఎక్కువగా రెమ్యూనినేషన్ అనేది అడగటం అనేది జరుగుతుంది. సో దానివల్ల రెమ్యూనినేషన్ వల్ల కొంతమంది కన్ఫర్మ్డ్ లిస్ట్ లో వాళ్ళు బ్యాకప్ లిస్ట్ లోకి రావటం అనేది జరిగింది. ఆ బ్యాకప్ లిస్ట్ ఏంటి అండ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఏంటి అండ్ ఎవరు కొత్తగా యాడ్ అయ్యారు కన్ఫర్మ్డ్ లిస్ట్ లో అనేది పూర్తిగా ఈ బ్లాక్ లో అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే కన్ఫర్మ్డ్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాకప్ లిస్ట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ కన్ఫర్మ్డ్ లిస్ట్ అయిన వాళ్ళల్లో మనం చాలా పేజెస్ అనేది చూసుంటాం. లైక్ వాళ్ళ వీడియోస్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి, మనకి చాలా తెలిసే ఉంటది వాళ్ళ గురించి. అండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఒక వీడియో చూడగానే మనకు కూడా అర్థమవుతుంది. ఇలా వాళ్ళ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వచ్చు, అది మనం చెప్పలేము. సో బయట అయితే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఎలా ఉంటారు ఏంటి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకుందాం. ఏంటి అంటే బీబీ సీజన్ 8 బజ్ లో హోస్ట్ ఎవరై ఉండొచ్చు అనేసి. మనం ఎవరైతే అనుకున్నామో వాళ్ళే బీబీ సీజన్ 8 బజ్ యొక్క హోస్ట్. ఆల్రెడీ ప్రోమో అనేది వాచ్ చేశారు అని అనుకుంటున్నాను. మనం ఏదైతే 2 persons అనుకున్నామో ఆ పర్సన్ లో నుంచి అంబటి అర్జున్ గారు బీబీ బజ్ హోస్ట్ అవటం అనేది జరిగింది. ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అనేది అయింది, అందరు వాచ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. ప్రోమో అయితే చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది. ఈ సీజన్ 8 అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బీబీ సీజన్ 8 కూడా. అండ్ బజ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం కన్ఫర్మ్డ్ లిస్ట్ కంటెస్టెంట్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నట్టు గీతా గారు మనం ఆల్రెడీ చూసాము. బేబీ మూవీలో వైష్ణవి ఫ్రెండ్ క్యారెక్టర్ కి చేయటం అనేది జరిగింది. ఇది ప్రీవియస్ వీడియోలో కూడా మన కన్ఫర్మేషన్ లిస్ట్ లో రావటం అనేది జరిగింది. సో కొంచెం మనం ఇంటర్వ్యూస్ లో చూసుకునేటట్లయితే కొంచెం ఎక్కువగానే మాట్లాడుతున్నారు, టఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది మాటలు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా అనిపించింది నాకైతే సీత గారు. నెక్స్ట్ అయితే శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష అనే టాక్ అయితే బాగా వస్తుంది కన్ఫర్మ్డ్ లిస్ట్ లో. మనం రీసెంట్ గా చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చూసాము. లైక్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య మ్యాటర్ లో తిను బయటికి రావటం అనేది జరిగింది. సపోర్టింగ్ టు రాజ్ తరుణ్ తో తిను బయటకు అనేది రావటం అనేది జరిగింది. చాలా మనం ఇంటర్వ్యూస్ లో చూడటం అనేది జరిగింది. అండ్ బాగా మాట్లాడుతున్నారు శేఖర్ భాష గారు. కొంచెం ఆలోచించి ఏదైనా స్టెప్ అనేది తీసుకునేటప్పుడు ఇంటర్వ్యూస్ లో కూడా విత్ ప్రూఫ్స్ తో సహా అన్ని రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడుతున్నారు అనేసి నాకు అనిపించింది. అండ్ బిగ్ బాస్ లో కూడా వచ్చిన అలానే మాట్లాడతారు అనేసి నాకైతే అనిపించడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సహర్ కృష్ణన్, దీని వచ్చేసరికి 2018లో మిస్ ఆంధ్రాగా విన్ అవటం అనేది జరిగింది. అండ్ ప్రెసెంట్ అయితే తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసరికి 162K ఉంది. అండ్ తనకి ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ అనేది చేస్తుంది. 21K యూట్యూబర్ ఫ్యామిలీ అనేది ఉండటం అనేది కూడా జరిగింది. సో తినైతే నేను పెద్దగా చూసినట్టు కూడా ఏమీ లేదు, బట్ షీఈస్ ఆల్సో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంజలి పవన్. సో తిను ఆల్రెడీ ఇది అందరికీ తెలుసు, మనకి ప్రీవియస్ బ్లాగ్స్ లో కూడా మెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. తను వన్ ఆఫ్ ది యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా తను యాక్టివ్ గా ఉండటం అనేది జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పేజెస్ అనేది క్రియేట్ చేసి సెల్లింగ్ అనేది కూడా చేయటం అనేది జరుగుతుంది. వీడియోస్ లో చూసుకునేటట్లయితే మరీ అంత రఫ్ గా ఏం అనిపించలేదు. జస్ట్ నార్మల్ గా కోపం వచ్చినప్పుడు కోపంగా
ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇన్ కేస్ బిగ్ బాస్ కదా, వాళ్ళ స్ట్రాటజీస్తో వాళ్ళు బిగ్ బాస్ రావటం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఏమైనా చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి బెజవాడ బేబక్క, షీఈ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్. తను మామూలుగానే వీడియోస్లోనే ఎటకారంగా మాట్లాడినట్టు ఉండిద్ది. లైక్ నాకు తను చూడంగానే గీతు రాయల్ ప్రీవియస్ సీజన్ గుర్తుంది కదా, తన్ని చూసినట్లే అనిపించింది ఎటకారం విషయంలో. అయితే తనలాగే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసరికి విష్మాయశ్రీ. తినైతే నాకైతే కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ అనేది చేశారంట. ఈవెన్ తిని ఎక్కడా చూసినట్టు కూడా నాకైతే అనిపించలేదు, అండ్ ఏ ఇంటర్వ్యూస్లో కూడా నాకు కనపడలేదు. బట్ కన్ఫర్మ్డ్ లిస్ట్లో ఈమె కూడా ఒకళ్ళంట. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెద్దగా ఫాలోవర్స్ ఏం లేరు, నియర్లీ ఒక 5K ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. పెద్దగా ఫాలోవర్స్ అయితే లేరు, కొంచెం తక్కువగానే ఉన్నారు ఫాలోవర్స్ అనేది. బట్ షార్ట్ ఫిలిమ్స్ అనేది చేయటం అనేది జరిగింది. నేనైతే ఆ షార్ట్ ఫిలిమ్స్ కూడా చూడలేదు, సో అందుకని నాకు ఎక్కడ చూసినట్టు కూడా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ అనేది చేసాం. విష్ణుప్రియ లౌడ్ స్పీకర్ అనుకోండి, బిగ్ బాస్లో వచ్చినా అదే లౌడ్ స్పీకర్ కంటిన్యూ అనేది అవుతుంది. అండ్ గేమ్స్ బాగా ఆడింది, కిలాడి గర్ల్స్ కిలాడి బాయ్స్లో బాగా ఆడటం అనేది జరిగింది. సో గేమ్ పరంగా చూసుకుంటే బాగా ఆడుతుంది అని అనుకుంటున్నాను, బట్ లౌడ్ స్పీకరే అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్మాయశ్రీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. నేను కొంచెం మీతో టచ్లో ఉండలేకపోవచ్చు కొన్ని డేస్, ఆ తర్వాత మీకు టచ్లో రావచ్చు, బట్ స్టే విత్ మీ, నాకు సపోర్ట్ చేయండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా నేను కన్ఫర్మేషన్ లిస్ట్లో ఒక పర్సన్ అనేసి నేను ఈవెన్ అనుకోవటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లు యష్మి. మనం ఆల్రెడీ చూసాం, సూపర్ క్వీన్స్ షోలో గేమ్స్ అనేది పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. బట్ అంతగా యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ అనేది చేయలేదు, ఒకేగా పార్టిసిపేట్ అనేది చేసింది. బట్ నేనైతే హై పర్ఫార్మెన్స్ ఏమి వస్తుంది అని అయితే నేను ఊహించుకోవట్లేదు బిగ్ బాస్ షోలో కూడా. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి సౌమ్యారావు గారు. మనకి ఇంటర్వ్యూస్లో కూడా చూసాము, అండ్ జబర్దస్త్లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ షీఈ్ టఫ్ కాంపిటీషన్ అనేసి నేనైతే అనుకుంటున్నాను. తను కనుక బాగా ఆడితే కనుక లైక్ నాకు ఒక బిందు మాధవి లాగా కూడా అనిపించడం అనేది జరిగింది. ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో అందుకనేసి నేను అలా ఉంటుంది తను కనుక బాగా ఆడితే, స్ట్రాటజీస్తో ఆడితే బిగ్ బాస్ సీజన్ 8లో అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆలీ గారి తమ్ముడు కైమూన్ ఆలీ అనేసి పర్సన్ అందరికి తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఆలీ గారి వైఫ్ యూట్యూబ్ ఛానల్లో తను యూట్యూబ్స్ బ్లాగ్లో కూడా రావటం అనేది జరుగుతుంది, బ్లాగ్స్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని సినిమాస్లో కూడా సైడ్ క్యారెక్టర్స్ అనేది చేయటం అనేది జరిగింది. సో ఈయన కూడా బాగా ఆడతారు అనుకుంటున్నాను. అండ్ బాగా తెలుగు కూడా మాట్లాడుతున్నారు. బ్లాగ్స్లో చూసుకున్నట్లయితే ఆలీ గారి వైఫ్ బ్లాగ్స్లో మనం చూసుకునేటట్లయితే తెలుగు కూడా క్లారిటీగా మాట్లాడుతున్నట్టు నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైనిక డాన్సర్ డీలో మనం చూడటం అనేది జరిగింది. అండ్ డీ జోడీలో కూడా చేసినట్టున్నారు డాన్సర్గా. అండ్ షీఈ్ నా కొరియోగ్రాఫర్గా చేయటం అనేది జరుగుతుంది. తినుకైతే కొన్ని ఇంటర్వ్యూస్లో చూసినట్లయితే మనకు తెలుగు కూడా ఫ్లూయెంట్గా వచ్చినట్లయితే నాకైతే అనిపించలేదు ఇంటర్వ్యూస్లో చూసుకున్నట్లయితే. బట్ వాయిస్ అనేది బాగా రైజ్ చేసి మాట్లాడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే పర్సన్ రీడర్ కళ్యాణి గారు. ABN న్యూస్లో న్యూస్ రీడర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే పర్సన్ మణికంఠ గారు. కొన్ని సినిమాస్లో హీరోస్గా యాక్టర్గా చేశారంట, బట్ ఐ డోంట్ నో హిమ్. నేను ఫస్ట్ టైం ఈయన ఫేస్ చూస్తున్నట్లుంది. హీఈస్ ఆల్సో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. పెద్దగా అయితే నాకైతే ఈయన గురించి తెలీదు, సో నేను అందుకనే స్కిప్ అనేది చేస్తున్నాను. షోలోకి వచ్చిన తర్వాత ఎలా పార్టిసిపేట్ చేస్తారో దాన్ని బట్టి మనం రివ్యూస్లో మాట్లాడేసుకుందాం ఈయన గురించి. అండ్ నెక్స్ట్ అభిరామ్ గారు, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లు. అండ్ ఓం ఆదిత్య గారు కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్లో ఒకళ్ళు. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి అభయ్ గారు. కొన్ని డైరెక్టర్గా కూడా తిను చేయటం అనేది జరిగిందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని సినిమాస్లో సైడ్ క్యారెక్టర్గా చేసినట్టు నేను చూశాను ఈ పర్సన్ని. సో నేను ఈయన వచ్చేసరికి లైక్ డైరెక్టర్గా చేశారు కాబట్టి కొంచెం కూల్ అండ్ కామ్గా ఉంటారు అనేసి ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను.
లెట్స్ సీ బిగ్ బాస్ హౌస్ ఉల్టా పుల్టా ఏదైనా జరగచ్చు. ఇలా ఉన్నోళ్ళు అలా మారచ్చు, అలా ఉన్నోళ్ళు ఇలా కూడా మారచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్. సో నిఖిల్ని మనం చాలా సీరియల్స్లో కూడా చూడటం అనేది జరిగింది. అండ్ రీసెంట్గా స్టార్ మ్యాలో ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ అనేది చేశాడు. అండ్ కొంచెం యాటిట్యూడ్గా కూడా నాకు అనిపించింది నిఖిల్. సో లెట్స్ సీ బిగ్ బాస్ హౌస్లో ఎలా అయినా జరగవచ్చు కాబట్టి సో తను ఏమైనా చేంజ్ అయ్యి తన స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ సీజన్స్ చేసిన వాళ్ళు, ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి చెప్పే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి చేంజ్ అనేది అవ్వచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. సో ఇదైతే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పటి వరకు ఉన్నది. అండ్ బ్యాకప్ లిస్ట్ కూడా చూసేద్దామా. బ్యాకప్ లిస్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే ఈ బ్యాకప్ లిస్ట్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండొచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ ఎంట్రీస్ కూడా ఉండటం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చేసరికి ఎందుకు బ్యాకప్ లిస్ట్ లోకి వెళ్ళారు అంటే రెమ్యూనేషన్ ప్రాబ్లం వల్ల బ్యాకప్ లిస్ట్ లోకి వెళ్ళటం అనేది జరిగింది. కొంచెం ఎంతైనా ఫేమ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా రెమ్యూనరేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం వల్ల బ్యాకప్ లిస్ట్ లోకి వెళ్ళటం అనేది జరిగింది. అది ఎవరు అనేది చూసేద్దాం. సో ఎవరు ఎక్కువ మంది మన ప్రీవియస్ వీడియోలో ఎవరైతే కన్ఫర్మ్డ్ లిస్ట్ అనేది మాట్లాడుకున్నామో వాళ్ళలోనే ఉండటం అనేది జరుగుతుంది. సో ప్రెజెంట్ చెప్పిన కన్ఫర్మ్డ్ లిస్ట్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు అనేది మీరు కింద కామెంట్ అనేది చేయండి. ఇంకా 3 days ఉంది కాబట్టి ఇంకా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కన్ఫర్మ్డ్ లిస్ట్ లో. లైక్ మనకి ప్రీవియస్ సీజన్స్ లో చెప్పినట్టు ఎవరైనా ప్రీవియస్ సీజన్స్ లో వాళ్ళు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి అనేసి అంటున్నారు. బట్ అయితే ఏ సీజన్ లో చూసుకున్నా ఎక్కువగా అట్లాంటి ఛాన్సెస్ ఏమీ లేవు. ఇన్ కేస్ బిగ్ బాస్ సీజన్ 8 కాబట్టి ఉల్టా పుల్టా లాగా వీటిలో కూడా చాలా ట్విస్ట్లు ఉంటాయి అని చెప్పారు కాబట్టి ప్రోమోలో నాగార్జున గారు. సో ఆ ట్విస్ట్లో భాగంగా ప్రీవియస్ సీజన్ వాళ్ళు కూడా తెచ్చిన మనం చూడాల్సిందే తప్పదనుకోండి. బట్ తెచ్చిన ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అనైతే టాక్ అనేది వినిపిస్తుంది. నేనైతే మ్యాక్సిమం ఉండవు అనేసి అనుకుంటున్నాను 95%. ఇన్ కేస్ ఏమన్నా బిగ్ బాస్ 8 ట్విస్ట్లు కాబట్టి వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనేసి ఆ 5% అనుకుంటున్నాను. సో కన్ఫర్మేషన్ లిస్ట్ అనేది ఒక 17 నెంబర్స్ని నేను మీకు ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడైతే బ్యాకప్ లిస్ట్ అనేది చూసేద్దాం. ముందర ఇప్పుడు వరకు వీడియో చూసారు కదండి, ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ అవటం అనేది జరుగుతుంది. అండ్ మన ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అనేది అవుతే నాకు కూడా సపోర్ట్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలి అనేసి అనిపిస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ అనేది చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ అనేది చేస్తానో నా ఛానల్లో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో వెంటనే మన వీడియోస్ అనేది మీరు వాచ్ అనేది చేసేయచ్చు. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఎవరైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ అనేది చేయండి. సో ఇప్పుడైతే బ్యాకప్ లిస్ట్ అనేది చూసేద్దాం. సో బ్యాకప్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ వినిపిస్తుంది తేజస్విని గారు. నేను ఇంతకు ముందర కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్లో ఫస్ట్ నేమ్ చెప్పింది కూడా ఈ తేజస్విని గారిదే. అండ్ ఇప్పుడు బ్యాకప్ లిస్ట్లో కూడా వినిపిస్తుంది తేజస్విని గారిదే. హైగా రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నారంట. సో అందుకని బ్యాకప్ లిస్ట్లోకి వెళ్ళటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని క్యారెక్టర్ ఆల్రెడీ మనం చూసాము చాలా ప్రోగ్రామ్స్లో. చాలా ఫన్నీగా ఉంటారు అండ్ చాలా సీరియస్గా ఎప్పటికప్పుడే సీరియస్ అయిపోతారు. లైక్ బిగ్ బాస్కి వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్గా ఉండాలి ఎవరు అంటే తేజస్వి గారని అయితే నేను అంటాను. సో ఎలాగైతే ఉండాలి అని అనుకుంటున్నానో, లైక్ బిఫోర్ సీజన్స్ చూసుకున్నట్లయితే బిందు మాధవి ఎలా అయితే టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందో అలాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ తేజస్విని గారికి కూడా ఉంది. అండ్ సౌమ్యరావు గారికి కూడా ఉంది అనేసి నేను అనుకుంటున్నాను. బట్ మనం కిలాడి గర్ల్స్లో చూసుకునేటట్లయితే తనకి కొంచెం గేమ్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం తక్కువగా ఉంది అనేసి నేను అన్నది మనం చూసాము మా టీవీలో ప్రోగ్రామ్స్లో కూడా గేమ్స్ మీద గ్రిప్ అనేది. బట్ తేజస్విని గారు అయితే గేమ్స్ కూడా టఫ్ ఫైట్ అనేది ఇస్తున్నారు. సో బాగా అనిపించే ఛాన్స్ అనేది ఉంది. లైక్ అన్నదర్ బిందు మాధవి గారు లాగా అవ్వచ్చు తేజస్విని గారు కూడా వస్తే అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి యాదవ్ రాజు. అందరికీ తెలిసిందే, హీఈస్ కమీడియన్. అండ్ షోస్లో చూసుకుంటే గేమ్స్ పరంగా అయితే నాకు అంత టఫ్ కాంపిటీషన్ ఏమైనా అయితే అనిపించలేదు.
బట్ ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి అండ్ తనకి యూట్యూబ్ కూడా ఉంది, సపోర్ట్ అనేది ఉంది కాబట్టి కొన్ని వారాలు సర్వే అవ్వగలుగుతారు ఇన్ కేస్ కనుక వస్తే అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంద్రనీల్ గారు, హీజ్ అన్ యాక్టర్ అండ్ ప్రెసెంట్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తున్నారు అండ్ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ అనేది ఉండటం అనేది జరిగింది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫ్రేమ్ అనేది ఉండటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి సనా గారు, షీఈ్ ఆల్సో యాక్ట్రెస్. సో కొన్ని సినిమాస్లో అండ్ సీరియల్స్లో కూడా చేయటం అనేది జరిగింది. అండ్ సింగర్ సాంకేత్ అయితే వస్తే బాగుంటుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఉండొచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ ఎంట్రీ అయినా ఉండొచ్చు. నేను ఇప్పుడు చెప్పే బ్యాకప్ లిస్ట్లో వాళ్ళవి. సో సాంకేత్ వచ్చేసరికి బ్యాకప్ లిస్ట్లోనే ఉన్నారు. చాలా అందరికీ తెలిసిందే సాంకేత్ పర్సన్ అనేవాళ్ళు. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా కనిపించడం అనేది జరుగుతుంది సాంకేత్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోవర్స్ అనేది ఉన్నారు. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి పవిత్ర, యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫేమ్ కూడా బాగానే ఉంది, జబర్దస్త్లో చేయటం అనేది జరుగుతుంది అండ్ కొన్ని షోస్కి రావడం అనేది జరుగుతుంది. రఫ్ అండ్ టఫ్ ఫైట్ ఇవ్వచ్చు పవిత్ర గారు వస్తే అని అనుకుంటున్నాను. నెక్స్ట్ సయ్యద్ అబ్దుల్, మనం ఫస్ట్ కన్ఫర్మేషన్ లిస్ట్లో చెప్పాము తిని పర్సన్ పేరు అనేది. సో తిను మోడల్ అండ్ నేనైతే ఇంతవరకు తిని ఫేస్ ఇక్కడ చూసినట్టు కూడా నాకు ఇప్పుడు కూడా అనిపించట్లేదు, తన ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినా కూడా నాకైతే అనిపించలేదు. మోడల్ అంట. సో బ్యాకప్ లిస్ట్లో వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రవికుమార్ గారు, చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశారు అండ్ రీసెంట్గా మా టీవీలో ప్రోగ్రామ్స్ కూడా రావటం అనేది జరిగింది కిలాడి బాయ్స్లో. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి రీతు చౌదరి. నేనైతే రీతు చౌదరి ఆర్ విష్ణు ప్రియాలో వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళే వస్తారు అనుకుంటున్నాను. ఇద్దరు కనుక వస్తే హౌస్ అనేది మామూలుగా ఉండదు, వాళ్ళతోనే రచ్చ లేగిపోయిద్ది. మనం షోలోనే చూసుకుంటే రచ్చ చేశారు, బట్ వాళ్ళిద్దరు కనుక వస్తే షో అనేది మామూలుగా ఉండదు, రచ్చగానే ఉంటుంది. వాళ్ళిద్దరు కనుక వస్తే నేనైతే వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళే అనుకుంటున్నాను, ఇద్దరు అయితే కన్ఫర్మ్గా రారు అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బామ్చిక్ బబ్లు, మనం ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుందాం. ఒక ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్ పర్సన్, హాట్గా మాట్లాడలేరు అనేసి అయితే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి తింది హై ఛాన్సెస్గా వినిపిస్తుంది, ఇప్పుడు అయితే వినిపించలేదు. ఇప్పుడు ప్రెసెంట్ షో స్టార్ట్ అయ్యే ముందర ఎక్కువగా వినిపిస్తున్న పేరు యూట్యూబర్ నందు గారు అనేసి వినిపిస్తుంది. బట్ తను ఉండేది యూఎస్లో, అంటే యూఎస్లో ఉండే వాళ్ళు రారా అంటే వస్తారు. ప్రీవియస్ సీజన్స్లో మనం నైని పావనిని చూసుకున్నట్లయితే ప్రీవియస్గా చెప్పడం అనేది కూడా జరిగింది ఇంటర్వ్యూస్లో, లైక్ నేను అక్కడి నుంచి వచ్చాను, 1 వీక్ కూడా సర్వే అవ్వలేకపోయాను, 1 వీక్లోనే ఎలిమినేట్ అయ్యాను అనేది కూడా ఎమోషనల్ అనేది అవటం అనేది జరిగింది నైని పావని గారు. సో అలా వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు నందు గారు కూడా. బట్ మనం చూసుకునేటట్లయితే తను అక్కడ ఫ్యామిలీని కూడా మెయింటైన్ చేసుకుంటూ తను బ్లాగ్స్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. సో తన సిచ్యువేషన్ తను అండర్స్టాండ్ చేసుకుంటూ రావాలి కదా. సో చూద్దాము, వచ్చే ఛాన్సెస్ అయితే వినిపిస్తున్నాయి నందు గారి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అభినవ్ గారు, మనం చాలా సినిమాస్లో చూసాం అభినవ్ గారిని కూడా, హీజ్ అన్ యాక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫేమస్ మీమ్స్లో కూడా ఆయన ఉన్నారు, లైక్ తాగుదాం అనే మీమ్లో కూడా ఆయన కనిపిస్తారు అభినవ్ గారు. బట్ మనం ఇంటర్వ్యూస్లో చూసుకునేట్లయితే అంత ఇచ్చి పడేసినట్లయితే ఏమనిపించలేదు, ఓకేగా అనిపించారు. ఎక్కువగా అంత హైప్ అయితే నాకు అయితే అనిపించలేదు, నేను ఇంటర్వ్యూస్లో చూసిన దాంట్లో ఓకేగా అనిపించారు. బట్ చూద్దాం, హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ వస్తే కనుక వెళ్ళిన తర్వాత చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శివ్ గారు, ప్రియాంకాస్ బాయ్ ఫ్రెండ్. సో అందరికీ తెలిసిందే, హీజ్ అన్ యాక్టర్ అండ్ ప్రెసెంట్ ఒక సీరియల్ కూడా చేస్తున్నారు. వచ్చే ఛాన్సెస్ అయితే నేను అనుకోవట్లేదు బ్యాకప్ లిస్ట్లో, అందుకనే చెప్తున్నాను. మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయి అనేసి ఎక్కువ టాక్ వినిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబర్ అనిల్, తిను కూడా బ్యాకప్ లిస్ట్లో అనేది ఉండటం అనేది జరిగింది. డైరెక్ట్ ఎంట్రీ అయినా ఉండొచ్చు, లేదు అనుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఉండొచ్చు ఈ పర్సన్ది అనేసి నేను అనుకుంటున్నాను. సో ప్రీవియస్ సీజన్ చూసుకునేటట్లయితే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చాలా అనేది ఉండటం అనేది జరిగింది. ఇన్ కేస్ ఈ సీజన్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ఉండొచ్చు, లేదు అని అనుకుంటే డైరెక్ట్ ఎంట్రీస్లోనే ఎక్స్ట్రా మెంబర్స్ని కూడా పంపించే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. సో మనము ఇప్పటి వరకు చూసుకున్న బ్యాకప్ లిస్ట్లో అండ్ కన్ఫర్మ్డ్ కంటెంట్స్ లిస్ట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ అనేది చేయండి.
ఐ థింక్ ఇంకా మన బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి 3 days అనేది ఆప్షన్ అనేది ఉండటం అనేది జరిగింది. ఈ లాస్ట్ డేస్ లో కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండటం అనేది జరుగుతుంది. మాక్సిమం వీళ్ళే ఉండొచ్చు 98.9%. సో మధ్యలో ఈ 1.1% చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి నేను అనుకుంటున్నాను. ఒక 2 to 3 members అయినా లాస్ట్ మినిట్ లో మెయిల్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండటం అనేది జరుగుతుంది. సో మాక్సిమం వీళ్ళే ఫైనల్ కంటెస్టెంట్స్ అనేసి నేను అనుకుంటున్నాను. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ అనేది చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అనేది మర్చిపోకండి. బిగ్ బాస్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచే మన ఛానల్లో రివ్యూస్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎపిసోడ్ అనేది మిస్ అవ్వకుండా రివ్యూస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను. సో ప్రతి ఒక్క అప్డేట్ బిగ్ బాస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.